మల్కాజ్గిరి ప్రాంతంలో చికెన్ షాప్ వ్యాపారుల సమస్యలపై మల్కాజ్గిరి చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. అసోసియేషన్ ప్రతినిధులు ప్రస్తుతం చికెన్ ధరలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడంతో రీటైలర్స్ లాభాలు తగ్గిపోయాయి. సరైన మార్జిన్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో వ్యాపారాలు కొనసాగించడం కష్టమవుతుందని హెచ్చరించారు. ప్రెస్ మీట్లో స్థానిక వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. ఇన్ని రోజుల నుంచి లేనిది తగ్గింపులు ఇప్పుడు ఎందుకు, 20 సంవత్సరాల నుంచి లేని తగ్గింపులు ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చినాయి? మేము మిమ్మల్ని ఏం కొంతేమో కోరికలు కోరడం లేదు. మాకు ఇంతకుముందు మీరు ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు స్కేల్ రేట్ పెంచలేదు. అదే 1.65 ఇస్తారు. ఇప్పుడు కూడా అదే 1.65 ఇస్తారు. దాన్ని 1.75 స్కేల్ రేట్గా చేయాలని మా తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఈ కంపెనీలను కట్టడి చేయాలని, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి చికెన్ షాప్ అసోసియేషన్ మెంబర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మల్కాజ్గిరిలో. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చికెన్ షాపులు చిన్న చిన్న షాపులు అనేది లేకుండా చేసే విధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు తీసుకున్న నిర్ణయానికి మార్కులు తక్కువ చేయడం, వీళ్ళ కార్యాచరణ అనేది ఇలా ఉండడం వల్ల దానికి నిరసనగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి గల్లీల గ్రామాన సిటీలో కూడా చికెన్ షాపులు తెలంగాణ రాష్ట్ర